ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఏమండి ఈ పాట ఆలకించారు కదా, ఘంటసాల గారి గానామృతం అండి. అంటే పాత సినిమాలు చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. లక్ష్మీ కటాక్షం సినిమాలో మన ఎస్వి రంగారావు గారు పాడతారనమాట. అంటే ధనం గురించి, డబ్బు గురించి చాలా బాగా రాశారు అందులో. ప్లస్ దాని కథా చిత్రం కూడా చాలా బాగుంటుంది. సినిమా కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి. ఇక విషయానికి వస్తే, అంటే ఈ ధనం మనిషి జీవితాన్ని ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా మారుస్తుందండి. అంటే మీకు తెలియదేముంది, ధనం అనేది అంటే పూర్వకాలంలో ఆది మానవుడి కాలం నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది ఈ డబ్బు అనేది. అంటే పూర్వకాలంలో అయితే నిజంగా మనిషి పుట్టుక స్టార్ట్ అయిన కాడి నుంచి ఆది మానవుడి దగ్గర అప్పట్లో అయితే డబ్బు లేదు, ఏమీ లేదు. అడవిలో చేతికి దొరికి తినడం, మరీ కాదనుకుంటే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళ, అంటే ఒక జంతువు మీద ఒక జంతువు, మనిషి కూడా ఒక జంతువు కింద ఉండేవాడు. ఆ జంతువు కింద ఉంటూ తన కేవలం ఆహారం వరకు మాత్రమే, ఆ ప్రాకులాట అంతా ఆహారం వరకు మాత్రమే. ఆ తర్వాత కాలక్రమేణా అది ఎంతవరకు వచ్చిందంటే ఆహారంతో పాటుగా ఇంకా ఇంకా అదనపు సౌకర్యాలు కోరుకుంటూ వచ్చాడు మనిషి అన్నవాడు. ఆ రూపాయలు ఏంటంటే మాధ్యమంగా వస్తు మార్పిడి వచ్చింది కొన్నాళ్ళకి. ఆ వస్తు మార్పిడి అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను ధాన్యం పండించాను, నువ్వు బీరకాయలు పండించావు, నేను ధాన్యం ఇస్తాను, నువ్వు బీరకాయలు ఇవ్వు. లేకపోతే ఇంకొకటి నువ్వు చింతపండు ఇవ్వు, నేను కందిపప్పు ఇస్తాను. అలా ఎవరికి తోచిన వాళ్ళు అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. ఆ తరువాత కాలంలో రాజులు వచ్చారు, రాజ్యాలు వచ్చాయి. కొంతమంది అయితే లోహాలను, అంటే అరుదుగా ఏదైతే లభిస్తుందో వాటిని మధ్య మార్గంగా పెట్టుకున్నారనమాట. ఆ స్థానాన్ని మాత్రం ముఖ్యంగా లోహాలు ఆక్రమించాయని చెప్పాలి. లోహాలు అంటే ఏంటంటే ముఖ్యంగా కనకం, అదేనండి బంగారం. ఆ బంగారంకి ముఖ్యంగా మధ్య మార్గంగా ఉండేది. ఆ తర్వాత వెండి, తర్వాత ఐరన్. అంటే కొన్ని సుల్తానుల కాలంలో అయితే లెదరు, అంటే తోలు నాణ్యాలు కూడా ఉండేయట అప్పట్లో. మనం అంటే చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకున్న వరకు మీకు అందరికి గుర్తునే ఉంటుంది. తోలుతో కూడా చేసేవారట నాణ్యాలు. అది కాస్త మనుగడ, అంటే తడిస్తే పోతాయి కదా, కాబట్టి ఆ తోలు నాణ్యాలు అనేది ఎక్కువ కాలం మనలేదు, కొంతవరకు మాత్రం వచ్చాయి. ఆ తర్వాత పేపర్ కరెన్సీ, ఇప్పుడు మన మాధ్యమంలో వచ్చేటికి పేపర్ కరెన్సీ వచ్చింది. ఈ పేపర్ కరెన్సీ వచ్చాక అసలైన సినిమా అంతా ఇప్పుడే కనపడుతుందండి అందరికీ. తెలియదే ఉందండి, రకరకాల ఒక్కటి కాదండి రూపాయి. అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి అయితే కాణీలు, అద్దనాలు అటువంటి అంటే ఇలా ఉండేవన్నమాట కాయిన్స్. ఇప్పుడు మనకు తెలిసిన కాయిన్స్, ఇప్పుడు రూపాయి కాయిన్ అందరూ తెలిసింది. పావలాలో నా వరకు అయితే పావలా కూడా తెలుసు, 5 పైసలు తెలుసు, 20 పైసలు తెలుసు, ఇవి ₹1 కూడా తెలుసు. తర్వాత ఇప్పుడు రూపాయి, ₹2 అందరూ తెలుస్తున్నాయి అనుకోండి. అటువంటి నాణ్యాల్లో ఇప్పుడు మా అమ్మాయి జాహ్నవి కొన్ని సేకరించింది. అనుకోకుండా ఈరోజు ఎందుకో చిన్న వీడియో చేయాలనిపించి వారిని అన్నింటినీ సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ డబ్బు గురించి క్లుప్తంగా వివరణ ఇచ్చి ముగిస్తాను. ఏదైనా సరే ఇప్పుడు డబ్బుని ఖర్చు పెట్టుకుంటే అది మన కంట్రోల్లో ఉంటుందండి. దానికి స్థాయికి మించి మన దగ్గర ఉంటే అది అధపాతాళానికి తొక్కేస్తాను అది తొక్కేస్తుంది. ఎందుకంటే అవసరానికి మించింది ఏది అతి శ్రేయోగతి నాస్తి, తెలియదే ఉందండి. ఏదైనా అతిగా ఉంటే అది ప్రమాదకరమే. డబ్బు అయితే మరీ ప్రమాదకరం. మన అవసరానికి మించి, అవసరం అంటే ఎంతవరకు అండి? విలాసాలకు, వినోదాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. అంటే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే విలాసాలని, వినోదాలని, డబ్బు మీద ఆశ తగ్గుతుంది. అంతే కనుక అలా కాకుండా కోరికలే గుర్రాలైతే అని చెప్పి సినిమా ఉంది, మీకు గమనించి ఉంటారు. అలాగా మన కోరికలకి గుర్రంగా మార్చుకొని దానికి కానీ కళ్ళెం వేస్తే కనుక, కోరికలకి కళ్ళెం వేస్తే, అంటే గుర్రానికి కళ్ళెం వేస్తే మన నడక చాలా సజావుగా ఉంటుంది. కళ్ళెం లేకుండా ఉందనుకోండి, అంటే గుర్రం మీద పట్టు ఉండదు అనమాట. అది ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఉంటుంది. దాని ద్వారా మన ప్రయాణం కూడా సజావుగా సాగదు. అందుకనే కోరికలోని మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ధనం చిన్నదా, అది ₹50, ₹100, 1000, 1,00,000, కోటి అనేది కాదు. ఆశకి అంతు పొంతు ఉండదు కదా. ఎంత ఆశపడినా దానికి ఇన్ఫినిటీ అది. అందుకని ఆశ అనే దాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే అంతా బాగుంటుంది. కాబట్టి
మీరు ఇది ప్రతి వ్యక్తి అంటే ప్రతి జీవితంలోనూ స్వయంగా అనిపించింది అదే. పండితుడైనా, పామరుడైనా, రాజులైనా, భటుడైనా, ఎవడైనా సరే డబ్బు విషయంలో మనకు తెలియదు కాదు. కాబట్టి ఎవరికి వారు కాస్త సంయమనంతో తన అవసరానికి తగ్గట్టుగా మాత్రమే సంపాదించుకుంటూ అత్యాశకు పోకుండా ఉంటే కనుక సర్వేజన సుఖనభవంతు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పేర్చున్నాయి. ఇదే డబ్బుని మనం కష్టవ్యస్తంగా ఖర్చు పెట్టామనుకోండి, చూడండి ఎంత చంద్రబందరగా ఉందో. అంటే ఎలాగ ఉంటుంది మన జీవితాలు కూడా. సరిగ్గా అంటే ఆ డబ్బుకి రూపాయికి విలువకుండా అస్తవ్యస్తంగా ఖర్చు పెడితే, అనవసరమైన ఆడంబరాలు ఖర్చు పెడితే ఇంకో ఇలా ఉంటుందన్నమాట. అదే నీట్గా మనం ఒక ఆర్డర్ ప్రకారం నీట్గా ఖర్చు చేసుకుంటే అంతా బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలనుకునే మీ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.